ఒక బాటసారి తన గ్రామం నుంచి నగరానికి నడిచి వెళుతున్నాడు. అలసిపోయి ఒక మర్రి చెట్టు నీడ విశ్రమించాడు. అతనికి అక్కడ దగ్గర్లో గుమ్మడిపాదు కనిపించింది. ఆ పాదుకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు వేలాడుతూ కనిపించడం, పెద్ద మర్రి వృక్షానికి చిన్న చిన్న పళ్ళు ఉండడం చూసి నవ్వుకొని, బ్రహ్మదేవునికి నిజంగా తలకాయలేదు, ఇంత పెద్ద వృక్షానికి చిన్న చిన్న పళ్ళు పెట్టి అంత చిన్న గుమ్మడిపాదుకి మోయలేనంత పెద్ద కాయలను పెట్టేడని ఆలోచిస్తూ నిద్రపోయాడు. కొంతసేపటికి పైనుండి మర్రిపళ్ళు పడడంతో మెలకువ వచ్చి చూసేసరికి తనమీద చుట్టూ చాలా మర్రిపళ్ళు పడి ఉన్నాయి. భయంతో లేచి కూర్చొని, బ్రహ్మదేవునికి తలకాయ లేదనుకున్నాను, ఆయన చాలా తెలివైనవాడు కనుకనే సృష్టి అలా చేసేడు. ఒకవేళ గుమ్మడికాయల వంటి పెద్ద మర్రిపళ్లే మర్రిచెట్టుకు ఉండి తనమీద పడి ఉంటే ఈ పాటికి చచ్చేవాణ్ణని గ్రహించి తప్పుని మన్నించమని సృష్టికర్తకి నమస్కరించి తిరిగి ప్రయాణమయ్యాడు. దేవుని సృష్టిలో తప్పులెంచడం మన వెర్రితనం, అవివేకమే అవుతుంది. ఆ పరమాత్ముడు ఏది చేసినా ఎంతో ఆలోచించే సృష్టి చేస్తాడు.